పోయి ఆ కాన్వర్సేషన్ని బ్రేక్ చేసేసి అటెన్షన్ గ్రాబింగ్ చేస్తుంది. థర్డ్ థింగ్, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అస్, ఏది మాట్లాడకుండా లోపలికి వచ్చేసి లేనెస్ట్ రీజన్ ఇచ్చి చేస్తుంది. నాకు ఇట్లా దిస్ బి వెరీ సిల్లీ ఫర్ మీ టు సే దట్ ఏమంటారు ఇక్కడ వచ్చి జుట్టు కడుక్కుంటుంది అన్నది. ఇట్ ఇస్ డిస్గస్టింగ్. బట్ తన రీజన్ చెప్పింది కూడా మనలో ఏం మాట్లాడుతాం వినడానికి. అంత డమ్ అయితే నేను కాదు ఫస్ట్లీ. ఫోర్త్, చాలా 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 నెగిటివిటీ ఉంది అరౌండ్ హర్. ఆ సెన్స్ చేసేస్తున్నాం. దానికోసం ఫస్ట్లీ షీ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సెకండ్, సుమన్ గారు ఎందుకంటే ఒకసారి ఇందాక ఆమె హెయిర్ కోమ్ లేపటం కోసం వచ్చారన్నారు. కోమ్ తీసుకోవడానికి వచ్చాక హెయిర్ వాష్ చేసుకుని శ్రీజాకి కాంప్లిమెంట్ వచ్చేసారు. చివరి అడుగు కూడా వచ్చేసి బాగాలేదు సెకండ్ టైం మళ్ళీ వచ్చారు అడగకుండా. దానికోసమే మన అన్న కూడా అప్పుడు ఐ గెస్ అదే మూవీలో శ్రేష్ఠ గా వచ్చినప్పుడు ఆ ఫ్లో లో అది నాకు నేను ఒక ఇంట్లో ఉంటే అట్లాంటి నెగటివ్ క్యారెక్టర్ నాకుంది. ఫస్ట్లీ అబద్ధం చెప్పారన్నారు. బిగ్ బాస్ సీజన్ లో వచ్చారు. సీజన్ ఆమె గురించి చెప్తున్నప్పుడు నేను ఏది నమ్మట్లేదు. ఒక పాయింట్ లేదండి, డ్రాగ్ చేస్తున్నా, ఘోరంగా డ్రాగ్ చేస్తున్నా. ఫుడ్ ఎప్పుడూ అయిపోయింది, మళ్ళీ పాయింట్ తీసుకొచ్చి మరి డ్రాగ్. పాయింట్స్ అన్ని ఐ అగ్రీ, నాకు కూడా అవే పాయింట్స్ ఉన్నాయి. టు యాడ్ ఇట్ అప్, తను మైక్ తీసేసి నాకు మాట్లాడారు. ఇప్పుడు మేము కూడా మన ప్రాబ్లం డిస్కస్ చేసుకోవడం ఫైన్, ఎందుకంటే అందరూ మాట్లాడతారు, పక్కన ఒకరి గురించి అందరూ మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్ లో బ్యాక్ పిచ్చింగ్ అనేది మేము ఓపెన్ గానే మాట్లాడతాం. మేము మనం మాట్లాడినా కూడా ఓపెన్ చేస్తాను. తనకు కూడా చూపించాను, కావాలంటే మైక్ ఇలా కింద కడిగి నా గురించే మాట్లాడుతుంది. అండ్ క్లియర్ గా నేను చూసాను, తనకు చూపించాను. ఇంకోటి ఏం చెప్తాను సార్, మీది స్క్రీనింగ్ టాస్క్, మీ రెస్పాన్సిబిలిటీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నేను లోపల మాట్లాడుతున్నప్పుడు తను చీపురు కట్టి చూసుకొని చేస్తుంది. అవసరం లేదు ఇవన్నీ తను చేయనికి. ఇవన్నీ చేస్తే మళ్ళీ మనకే వస్తుంది, అరే ఏం చేస్తుంటారా మీరు ఇవన్నీ అని. సో సింపుల్. నాకు సుమన్ గారు లేకపోయినా పర్లేదు, సన్న గారు మాత్రం ఐ వాంట్ టు పాయింట్ అవుట్ వెరీ వెరీ క్లియర్. ఆల్సో మై పాయింట్, సంజన గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ గా కుకింగ్ అని చేయొచ్చు. ఆమెకు వచ్చే లేదో మనకు తెలియదు, మనం చూడలేదు. బట్ ఆ రోజు నుంచి కుకింగ్ తీసుకున్నప్పుడు తనుజ గారు, బర్నీ గారు, ఈవెన్ అతనికి వచ్చే రాదో తెలియదు కానీ నేను కంప్లీట్ గా రెస్పాన్సిబుల్ గా తీసుకొని మీకు ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, మంచి ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తానని చెప్పారు. తనుజ గారు చెప్పారు, బర్నీ గారు చెప్పారు. బట్ సంజన గారు ఈయన సెలెక్ట్ చేసేసింది, అయిపోగానే నాకు రాదు కుకింగ్, మీకు హాట్ వాటర్ ఇస్తాను. అక్కడ ఓకే సరే చేశారు. ఎంతసేపు డ్రాగ్ చేస్తారు, నాకు రాదు అన్నారు. ఓన్లీ హాట్ వాటర్ నా డెసిషన్ నేనే చేంజ్ చేసుకునేలా చేశాను. తీసుకుంటాము అని అనుకున్నారో అప్పుడు చెయ్యెత్తి నేను ఇదంతా జోక్ గా చేశాను, నా కుకింగ్ వచ్చు, నా పర్సనాలిటీ చూస్తేనే అర్థం అవ్వాలి కదా నా కుకింగ్ వచ్చు అంటే టూ డేస్ డ్రామా ఎందుకు చేయడం? సో దిస్ ఈస్ ఆల్ ద థింగ్. నాకు ఎందుకు ఆమె ఏదో కంటెంట్ కోసం కావాలని చెయ్యాలి, ఏదో చూపించుకోవాలి అన్నట్టు. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు ఆమె జోక్ చేశాను అన్న మాట కొంత నాకు వ్యాలిడ్, నాకు కూడా ఎనోయింగ్ అనిపిస్తుంది సార్. హాట్ వాటర్ ఎనోయింగ్ అనిపిస్తుంది. బిర్యానీ వేడి చేసే విషయం ఏదో అట్లా కూడా నాకు జస్టిఫై అవ్వచ్చు. కానీ రేషన్ రాలే కదా, రేషన్ వస్తే నిజంగా ఇది ఇంతవరకు జోక్ చేశాను నేను పెడతాను అంటారేమో. వచ్చింది మేము ఏదో కాన్వర్సేషన్ అవుతుంది టేబుల్ లో లంచ్ చేసేటప్పుడు, బిర్యానీ అప్పుడు స్పేస్ లేదు, మళ్ళీ తీసుకొచ్చింది సేమ్ టాపిక్ తీసుకొచ్చి అది ఆ కాన్వర్సేషన్ మొత్తం బ్రేక్ చేస్తుంది. సంజన గారి ప్రాబ్లం ఇంకా ఎవరికన్నా ఉంటే ఎందుకంటే she is wantedly trying to manipulate us. Okay, లాగొద్దు. unanimous గా సంజన గారు ఓకే మీరు అన్నారు కదా, మీరు సెకండ్ పర్సన్ కూడా ఉన్నారు. సంజన గారిది ఇంకా పాయింట్ ఏంటంటే ఆమె ఏదైనా సరే లైక్ ఇందాక కూడా ఏంటంటే చెప్పి రావాలి అన్నా సరే షీ వాంట్స్ టు ఏదో ఒక టైప్ ఆఫ్ అందరూ నాతో గొడవ పెట్టుకోవాలనో చూస్తున్నారు. అర్థం కాదు.
అర్థం కాలేదు వెళ్ళిపోతున్నారు ఫ్లోలో. నమస్కారం ఇద్దరు కదా అప్పుడు అర్థం కాలేదు. నామినేషన్ అయిన తర్వాత ఒక్కరు ఇద్దరు నామినేషన్ అవుతుంది. నేను కాంగ్రెస్ పర్సన్ నేను పాయింట్ లో చెప్పాను కదా మాట్లాడతాను వచ్చి మనం మాట్లాడగలం. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తను యాక్సెప్ట్ చేసినట్టు అనిపించలేదు. ఆ పాయింట్ నోటీస్ చేశాను. ఆవిడకి నచ్చలేదు నాకు అర్థమైంది. అలానే రూడ్ గా కూడా నేను చెప్పలేదు. ఉన్నాను కదా ఆ కాంటెక్స్ట్ లో. తను యాక్సెప్ట్ చేయట్లేదు, ఏదో చేయాలంటే చేస్తుంది. ఇంకొకటి చాలా ఫేక్ అనిపిస్తుంది. ఆ కాన్వర్సేషన్ నేను వర్డ్ యూజ్ చేయడానికి నేను హెసిటేట్ చేస్తలేను అబ్బా. ఈజ్ బిగ్గెస్ట్ ఫేక్. ఇంకా క్లియర్లీ చెప్పాలంటే సీరియల్ లో విలన్లకే చేస్తున్నారు. లైక్ ఎవ్రీ టైమ్ ఇస్ అ వెరీ వెరీ నెగటివ్ వైబ్ అరౌండ్ దట్. And ఇవన్నీ యాడింగ్ అప్ టు ఇట్. మనం మాట్లాడేప్పుడు కూడా 1 by 1 వెళ్తే బాగుంటుంది. అంటే మేము యాడ్ చేస్తున్నాం. యాడే నేనేమన్నా అంటే అందరికి ఇచ్చిన సరే బాగుందండి. ఓకే కూల్. ఇది వస్తే మీరు వచ్చినప్పుడు ఏమంటే ప్లస్ మనీష్ కి యాడ్ సెకండ్ పర్సన్ ఎవరు ఉన్నారు? ఇద్దరు చెప్పారు. సెకండ్ బర్నీ గారు చెప్పేసానా బర్నీ. సో బర్నీ గారు ఏంటంటే ఇంట్లో కాదు కానీ ఫస్ట్ ఆ రోజు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను. మీరు సుమన్ గారు అన్నారు కదా చెప్తాను. సుమన్ గారిది అంత 2-3 రీజన్ కాదు మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా మా ఇద్దరికి ఛాన్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఒక నామినేషన్ ఫస్ట్ ఒక పర్సన్ ఫస్ట్ ఒక పర్సన్ చెప్పండి. పవన్ చెప్పండి. నేను గారు అన్నా ఎందుకంటే ఆవిడ వాంటెడ్లీ స్కోప్ తీసుకోవడానికి చూస్తున్నారు. అయితే గొడవ అవ్వాలి ఏదోలాగా షీ వాంట్స్ దట్ స్క్రీన్ ప్లేస్. సో మనల్ని మ్యానిపులేట్ చేసి తన గురించి ఆలోచించి తన గురించి మాట్లాడాలి. అది కూడా ఫేకే ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం ఆమె ఇష్టం వచ్చింది తనకి నచ్చింది చేస్తున్నారు. రూల్స్ అలాంటివి ఏం ఫాలో అవ్వట్లా. అండ్ దానివల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం అల్టిమేట్లీ. సో అది నాకు నచ్చలేదు. అండ్ చెప్పిన వెనకండా ఇప్పుడు కోమ్ ఆబ్వియస్లీ నిజంగా ఆవిడకి ఆ థాట్ ఉంటే ఇంట్లో ఇంకా దానికి జుట్లు అంటుకున్నా కూడా బాత్రూంలో చేయొచ్చు. కనీసం లిప్స్టిక్ వేస్తే ముఖం చూడేలా ఉంది. ఎవరు బాధ వాళ్ళే కదా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు సందేహం వచ్చి కోపం అవుతున్నారంటే వాళ్ళు ఓనర్స్ కదా, టెనెంట్స్ ఎలా ఉండాలి పనులు కదా. ఏం ఓనర్కి ఓనర్ లిప్స్టిక్ వేసుకుని చాలా అక్కడ కూర్చున్నా సరే ఇగో అంత కష్టపడదు. మీ నాయకులు కదా వీళ్ళందరూ ఇక్కడే చేస్తున్నారు అన్నట్టు వెళ్తున్నారు. అదే వాళ్ళకి కోపం అక్కడ అంత కష్టపడుతుంటే ఒక కెమెరా తీసుకొని బిగ్ బాస్ ప్రోటీన్ తక్కువైంది 2 గుడ్డులు కావాలంటే మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి బిగ్ బాస్ పని చేయడానికి స్కోప్ దొరకలేదు. అట్లీస్ట్ కానీ కాన్వర్సేషన్స్ లేవు. మినిమం కాన్వర్సేషన్ అంటే పక్కన కూర్చొని కాన్వర్సేషన్స్ అవ్వట్లేదు అసలు. ఫ్రెండ్లీ స్మైలీ మాట్లాడతారు, మంచి పర్సనే. బట్ ఇప్పుడు తను లేకపోయినా కూడా మనకి నోటీస్ అవ్వదు అనేది. ఎపిసోడ్ లో కలికి నువ్వు మాట అక్క 2 పడవల ప్రయాణాలు చేయొచ్చు, ఏదో ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఏ ఒపీనియన్ లేకుండా మాత్రం మనం హౌస్ లో ఉండలేము నిలబడలేదు అని చెప్పా. అదే సేమ్ పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. సుమన్ ఫస్ట్ సెకండ్ యాక్చువల్లీ సుమన్ గారు టాస్క్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ అండ్ రితు వచ్చింది సుమన్ గారికి. ఎందుకంటే సుమన్ గారు ఏం తినలేదంట. సో నార్మల్ గా మిగతా వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు, ఏదో ఎంటర్టైన్ చేయడానికి వచ్చి ఫుడ్ తీసుకొని ట్రై చేస్తున్నారు. బట్ ఆయన తినలేదు. ఆయన వచ్చి ఎంటర్టైన్ చేయడానికి కూడా హీస్ నాట్ రెడీ. అతని బదులు రితు అండ్ ఇమాన్యుల్ వచ్చి ఏదో ఎంటర్టైన్ చేస్తారు. చెప్పాలంటే ఈ షో ఫార్మాట్ కి ఆయన డెలివర్ చేయట్లేదు. డిస్కనెక్టెడ్ చాలా కష్టం. మీరు అదే పాయింట్ సిమిలర్ పాయింట్స్. ఐ డోంట్ వాంట్ టు సుమన్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదు. ఎవరితో మాట్లాడలేదు. ఈవెన్ నేను ఇందాక కూడా అడిగాను ఏంటండి ఎవరితో మాట్లాడలే, ఇనిషియేట్ చేయాలి. అసలు హౌస్ లో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒపీనియన్ పాస్ చేయాలన్నా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చూసి ఆయన అన్నారు అడిగితే చూసి చెప్పేస్తాను. చూసి ఎలా చెప్పేస్తారు? మాట్లాడాలి, వినాలి, అన్ని ఉండాలి కదా. నాకు ఈ ఫార్మేట్ కి ఆయన గేమ్ దానికి 1 డే అయితే ఓకే, 2 days అయింది కదా. సో యాక్టివ్ పాయింట్స్ మనం తిప్పిన పాయింట్ తిప్పి నేను సంజన గురించి చెప్పండి. మీరు బర్నీ గారు చెప్పండి.
ఓకే నేను ఫస్ట్ చెప్తాను. మీరు ఒక పేరు కూడా చెప్పలేదు. నేను యాక్చువల్గా నాకు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు 1 by 1 నేను చెప్పేస్తాను. ముగ్గురు ఫస్ట్ సుమన్ గారి పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏం డెలివర్ చేయట్లేదు. ఓకే ఉన్నా లేకపోయినా ఒకటే లా ఉంది సుమన్. కానీ ఇంకొక రీజన్ ఏంటంటే ఆయన ఓకే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు, కొన్నిసార్లు ఆయన ముందుకు వస్తారు, ఇదప్పుడు క్లీన్ చేస్తారు. అన్ఫార్చునేట్ అంటే మన డే 1 నుంచి మనం సెలబ్రేషన్ చూస్ చేసుకోండి వర్క్ కోసం డ్యూటీస్ అన్నప్పుడు మనం చూస్ చేసుకోలేక అల్టిమేట్ గా ఆయన ఆఫ్టర్ అయిపోయారు, సైడ్ అయిపోయారు. తర్వాత నిజంగా నేను పర్సనల్ గా ఉన్న యాక్టివ్ పార్టిసిపేషన్ నేను కూడా చాలా సార్లు ఆయనతో ఇంటరాక్ట్ చేశాను. కానీ ఆయన దగ్గర 1 word లైనర్ కానీ ఇలా వస్తున్నాయి కానీ ఇంటరాక్షన్ డెవలప్ అవ్వలేదు. అదే నేను అదేలా ఉంటా, నాకు నిదానంగా ఓపెన్ అవుతాను ఏరియాలో. ఆయన అది కూడా అవ్వట్లేదు. మరి టైం తీసుకోవడం నాకు అర్థం కాలేదు. నాకు షో డెలివరీ పాయింట్ అది ఒకటి అనుకున్నాను. కానీ ఫస్ట్ పాయింట్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ నుంచి బర్నీ గారు ఉన్నారు. బ్రేక్ చేశానా? చేశారు. బ్రేక్ చేస్తున్నారు బ్రేక్ చేయట్లేదు. ఇప్పుడే బ్రేక్ చేసింది పడేది మరి పడేయాలని లిక్విడ్గా గుర్తు పెట్టుకోండి అని అరిచేస్తా, కోపం వస్తుంది. నేను చూపించను కూడా అన్నారు. సార్ మీరు చూపించకపోతే బయటకు వెళ్ళిపోయి అంటే సార్ నేను అవుట్ ఆఫ్ ది హౌస్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి అతను వెళ్ళిపోయారు. తర్వాత ఏదో అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చినాక చూపించండి అంటే రెడీగా ఓపెన్ చేసి చూపించేశారు. అతను వచ్చి అతను కాంట్రాక్ట్ చేసుకున్నారు అండ్ ఈజ్ రెడీ టు గెట్ అవుట్ ది అంటే అవుట్ ఆఫ్ ది హౌస్ వెళ్ళిపోవడానికి అతను రెడీగా ఉన్నారు. అది ఒక ఏదో అనుకున్నాం వస్తువు అనుకున్నా. బట్ ద థింగ్ ఈస్ నాకు అదంతా కూడా ఎందుకు ఒక కంటెంట్ ఫేక్ లా అనిపించింది అంటే ఇప్పుడు ఒక నిమిషం ఎందుకు అదంతా స్టంట్ లా అదే ఫేక్ అది అంతా ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు జ్యువెలరీస్ అనేవి మేము తెచ్చుకుంటాం, వీళ్ళు తెచ్చుకుంటాం, మీరు తెచ్చుకుంటాం. ఇక్కడ జ్యువెలరీ ఎవరైనా అబ్బాయిలు తెచ్చుకోవచ్చు, ఆయన అయితే వేసుకొని తెచ్చుకున్నారు. సరే అతనికి వేసుకొని లేదు అంటే అసలు సిమ్రా ఏదైనా బీబీటీ మీరు జ్యువెలరీ వేసుకుంటారంటే ఒప్పుకోకుండా ఉండరు. ఇది నార్మల్ జ్యువెలరీ కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీరు నార్మల్ గా పెట్టుకొని రావాలంటే. బట్ హీ వాంట్స్ టు క్రియేట్ దట్ సీన్. అతను అంత సీక్రెట్ అనుకున్నప్పుడు నార్మల్ గా అతను బ్యాగ్ లో జ్యువెలరీ లా తెచ్చేసి ఇక్కడ బయటకు తీసుకొచ్చేసి లోపల హీ వాంట్స్ టు క్రియేట్ దిస్ ఇస్ మై సెంటిమెంటల్ వాల్యూ, నేను సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను, దిస్ ఇస్ నాకు కొంచెం సెంటిమెంట్ ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు. బట్ అదంతా క్రియేట్ చేసి అంతా అయిపోయాక నేను హౌస్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను అని చెప్పి మళ్ళీ వచ్చి నేను ఓపెన్ చేసి చూపించేసాను బట్ నేను చెప్పను అని చెప్పి లైక్ కంప్లీట్ గా ఒక ఫేక్ పర్సనాలిటీ అన్నట్టు అనిపించింది. అదంతా కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదో ఆ స్టేజ్ మీద అంటే అతను రెడీ అంటున్నారు అవుట్ ఆఫ్ ది హౌస్ పాయింట్ మీద నామినేట్ చేయడం. సో ద థింగ్ ఈస్ he's ready to get out of the house. ఇప్పుడు మనం అందరం కూడా ఎంతో అదే ఎక్కువ సీరియస్ అంటే మాట్లాడండి. నేను ఎందుకు నామినేట్ చేస్తాను చెప్పి మీ దగ్గర పాయింట్స్ ఉంటే మాట్లాడండి. నేను మాత్రం మాట్లాడను. నన్ను నామినేట్ చేస్తే కాంగ్రెస్ పడుకున్నాను. ఎవరిని నామినేట్ చేస్తే నేను అనుకోండి, మీరు అనుకోండి. సో ఇది మనకు హక్కు ఉంది ఆడడానికి. ఎందుకు మరి ఒకవేళ ఓకే సరే హక్కు ఉంది, ఓకే వాళ్ళు ఒక రీజన్ చెప్పారు, కానీ మనకి అది సాటిస్ఫైయింగ్ గా లేదు. మేము అదే అడుగుతున్నాను. ఇక్కడ ఉండడానికి కదా మరి చేంజ్ ద నేమ్ ఆల్సో ఇన్ ద లాస్ట్ మినిట్ ఆల్సో ఐ థింక్ సో. నువ్వు ఒప్పుకోకపోతే నీ పాయింట్స్ కరెక్ట్ అయ్యి మనమే మాట్లాడి ఎవరు వేరే వాళ్ళు మాట్లాడుకోండి. వేరే వాళ్ళు మాట్లాడారు. నాకైతే ఫస్ట్ షూర్ అబ్బాయి సైడ్ నుంచి ఒకరు ఉన్నారు, అమ్మాయి సైడ్ నుంచి ఒకరు ఉన్నారు మా ఇంట్లో మన టీమ్ లో. వాళ్ళిద్దరిలో ఒకరు చేస్తారు అని నాకు సెన్స్ కరెక్ట్ గా కొడుతుంది. ఎవరు వాళ్ళు ఈసారి స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు తీసుకోరు, వాళ్ళు వీక్ తీసుకోండి. ఒకటి ఏంటంటే అందరితో మింగిల్ అవ్వట్లేదు, అందరితో మాట్లాడట్లేదు, దూరంగా ఉన్నారు, ఇది ఒక్కటి తీసుకుంటారు. లేదు ఒకవేళ తీసుకుంటారు అలానే ఉండదన్నా. ఇప్పుడు అందరితో మాట్లాడని రూల్ ఏం లేదు. మేబీ వాళ్ళ థాట్స్ ఎట్లా వస్తారేమో అని చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పని నువ్వు చేస్తున్నావు, వాళ్ళ దగ్గర ఇప్పుడు సరే అయితే ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళు ఇలాంటి విషయంలో వాళ్ళు యూనో ఏమి లేనిది తీసుకొని వచ్చి చెప్పి నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు.
అవి చూసుకోండి సారీ అన్న అయిపోయింది. నేను వెంటనే ఆయన గురించి నామినేట్. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మాట్లాడేప్పుడు కూడా తను హ్యూమర్ ఉంది, ఓకే కామెడీ ఫీల్డ్ నుంచి వచ్చారు, మాట్లాడతారు. ఆయన ఏంటంటే ఆయన మీద వేసుకుంటారు పంచులు, ఎదురు మీద కూడా వేస్తారు. ఓకే ఇప్పుడు షుడ్ బి ప్రిపేర్డ్. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళు 100 మందికి చాలా మంది పంచులు రిటర్న్ వేసేసా. ఇప్పుడు మాట్లాడతా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉన్నప్పుడు మాట గురించి సరదాగా ఫన్గా నువ్వు అన్నా ఒక్కొక్క ఇబ్బంది ఉదాహరణ చెప్తాను. ఇలా అనుకుంటాం, అనుకుని ఎక్కడ చోట క్లోజర్ వచ్చేసుకుని వదిలేసుకుంటాం. నాకు అంత ర్యాపో లేదు కదా. దాని దగ్గర కట్ చేయలేదు, సారీ చెప్పారు కదా. నేను తర్వాత ఏమన్నారంటే నాకు బిగ్ బాస్ అడిగారు ఎంతసేపు మీరు వర్క్ కంప్లీట్ చేస్తాను అన్న చూసి చెప్పండి టైం బ్రదర్, మీరు కూడా ఇందాక చూసి మాట్లాడుతున్నాం కదా అన్న తర్వాత దాన్ని ఆయన దాన్ని పొడిగించేసారు. ఏంటంటే డ్రాగ్ చేసి చూసుకున్నాం దేనికి ఆయన ప్లేస్ నేను ఒకటే చెప్తాను. నేను ఓకే నేను బోర్డర్ క్రాస్ చేస్తాను ఎదురు మంచి ఫీల్ అయినప్పుడు అది తప్పు అనుకున్నప్పుడు ఓకే ఆయన లిమిటేషన్స్ ఉన్నప్పుడు ఆగిపోయి తలదించుకొని సారీ బ్రదర్ అన్కండిషనల్గా అంటాను. అసలు నిజంగా ఇంకో మాట మాట్లాడు నేను అర్థం చేసుకో ఒక మంచి పర్సన్ అంత తప్ప చేసుకుందాం ఎన్ని మాట్లాడితే ఎంతో కూడా వెళ్తాను. Can I just add 2 points to it? 2 points to it. You have in mind you. He was winner. Sorry. This is one of the strongest points. ఎందుకంటే తను నేను 2 times చేశాను. నేను ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు అనిపించట్లేదు. మీరు అంటున్నారు కదా ఏమంటారు, అతను ఉంటే యూఆర్ సెట్టింగ్ అ వెరీ ఫైన్ లిమిట్ ఆఫ్ హ్యూమర్ అండ్ లైన్. దిస్ కాంబినేషన్ విల్ టెల్ హిమ్ దట్ ఏమంటారు మీరు లైన్ క్రాస్ చేద్దాం. ఇంకొకటే ఏంటంటే నేను కూడా విన్నాను కాబట్టి ఈ పాయింట్ అంత స్ట్రాంగ్లీ రాకపోవచ్చు అక్కడ. నేనే పర్సనలీ విన్నాను దట్ 2 times అతను ఈ కామెంటెడ్ ఆన్ అవర్ లుక్స్. అప్పుడు ఏమీ అన్నారు. 3rd time అన్నప్పుడు దట్ ఈస్ వై అదంత ప్రొలాంగ్. వాళ్ళు అదే అంటారు సార్, వాళ్ళు అదే అంటారు. And also I don't deny, sir. I totally understand and I'm respecting your ఇప్పుడు మీరు గ్రూప్ లో పాయింట్ ఓకే మెజారిటీ మీద యునానిమస్ మెజారిటీ మీద బట్ పర్సనల్ నామినేషన్ వచ్చినప్పుడు ఎప్పటికీ అదే పాయింట్ చెప్పేసా కదా. సంజన విషయం చెప్తాను. నలుగురు సుమన్ అనే ఆయన పాప ఇంకా కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఓకే పాప అని ఎంపతి ఉంటుంది. సంజన గారు నాకు కొంత రూడ్నెస్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎంతో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు చూసిన పాయింట్స్ మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. సంజన గారా ఒకటి చెప్పు. ఒక్క నిమిషం. ఇప్పుడు పాయింట్ యాడ్ చేశారు కదా బన్నీ గారిని ఒకసారి రీజనింగ్ జస్ట్ పర్సనల్ రీజన్స్ కాదు ఇవి. నాతో ర్యాపో నాతో మాట్లాడిన కాన్వర్సేషన్స్ బేస్డ్ 2 నేమ్స్ ఉన్నాయి. నాకు ఒకటి రాథోడు, ఇంకొకటి యాక్చువల్లీ తనుజ అండ్ భరణి గారు. తనుజ అంటే ఫస్ట్ డే కాబట్టి ఆ కంఫర్ట్ లేక మాట్లాడలేదు వాళ్ళు ఏమో అని నాకు తెలియదు. ఈ రోజు కొంచెం ఫైన్ యాక్చువల్లీ నా చాలా ఉండే బట్ ఈ రోజు చాలా మాట్లాడి కొంచెం ఫ్రంట్ కాబట్టి తనలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను కాదంటలేదు మధ్య మధ్యలో బ్రేక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీసే బట్ అసలు ఈ పాయింట్ ఉంది బట్ ఏజ్ పెద్దది కమాండింగ్ టోన్ లో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మీకు నామినేషన్ చేయాలని అందరికి ఒకటి మీద ఉన్నా కూడా ఆల్రెడీ ఆ పర్సన్ నామినేట్ అయ్యి ఉంటే ఒక 2 3 2 3 అతన్ని నామినేట్ చేసి ఉంటే అందరు వెళ్ళిపోయి అతని మీద పడొద్దు. ఒక్క ఓటు పడ్డా కూడా అతను నామినేట్ అయినట్టే. నిజంగా వేరే వాళ్ళు నామినేట్ చేయండి. చెప్పండి. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేశారు. సంజనాతో నాకు ఇంటరాక్షన్ తక్కువ ఉంది కదా, మీరు నోటీస్ చేశారు కదా. ఒక పేరు చెప్పండి అన్నారు. ఎందుకు రీజన్ అని అడిగితే
ఆ పాయింట్ రీజన్ అప్పుడు మళ్ళీ అమ్మాయి దగ్గర అదర్ చెప్తారు. ఎందుకంటే మనీష్ గారు మీరు అన్ని పాయింట్ పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరు పాయింట్లు విన్నారు కాబట్టి అన్ని పాయింట్లు మ్యాక్సిమం రిజిస్టర్ అయ్యా అనుకుంటున్నాను. చెప్తాను చెప్పండి ఎవరు మాట్లాడారు వ్యాలిడ్ గా బుల్స్ అయ్యేలాగా సింగిల్ పాయింట్ చెప్పేసి ఫస్ట్ అక్కడ చెప్పేసి చెప్పనంటే మన కాదు పాయింట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్లీ మీరు హౌస్లో చాలా నెగిటివ్ వైబ్ తీసుకొస్తున్నారు. దీస్ ఆర్ ద రీజన్స్. ఫస్ట్ యువర్ లైన్ ఇన్ ద హౌస్. సరే ఫస్ట్ ఏం పెట్టుకుంటారు? ఫస్ట్ ఓనర్స్ కి దీనికి ఉపయోగం చేయట్లేదు. మీకు నచ్చింది చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తున్నారు, మేము పాయింట్ అవుట్ చేస్తున్నాము, స్టిల్ మీరు ఇంటికి వస్తున్నారు. కుకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అంతే కదా, టైం లైన్ నుంచి ఫస్ట్ దగ్గర నుంచి కుకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. కుకింగ్ స్ట్రాంగ్ ఉండదు. కుకింగ్ పాయింట్స్ అని చెప్పినప్పుడు ఏమంటారంటే నేను జోక్ చేశాను అంటారు. 2 days లో జోక్ చేయరు కదా, ప్రతి ఒక్కరు ఒక రకమైన కంగారు పడ్డాము. కుకింగ్ గురించి చెప్పేటప్పుడు స్ట్రాంగ్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే, మీరు జోకే చేయొచ్చు, బట్ ఈవెన్ పాపులర్స్ కాదు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా మీరు 2 days అది డ్రాగ్ చేసుకుని వస్తే అరే రేపు మనకు తినడానికి ఏముంటది అని అన్నారు. ప్రతి ఒక్కళ్ళు భయం తెప్పించారు. మాకు ఇప్పుడు తనుజ గారు ఇప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కుకింగ్ వచ్చో లేదో కానీ మాకు సంతృప్తిగా మేము తింటాము అనే ఫీలింగ్ మాకు వచ్చింది. మీకు ఇచ్చినప్పుడు అసలు ఎవరికి లేదు, మాకు కుకింగే లేదన్నట్టు మాకైతే క్లారిటీగా అనిపించింది అని చెప్పి చెప్పొచ్చు. అసలు మీరు ఫస్ట్ లెమన్ వాటర్ ఇస్తాను, ఇది పెడతాను. కుకింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. ప్రతి ఒక్కరు టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే తినాలి, బట్ మీరు రేషన్ వచ్చిందంటే ఫస్ట్ దాని లైట్ ఒపీనియన్ దీని గురించి వచ్చాను. లిటరల్లీ ప్రియా సఫర్ అయింది మీరు చేస్తున్న స్టేట్మెంట్స్ కి. మేబీ తనకి ఎఫెక్ట్ పడుతుంది, రెస్పాన్సిబిలిటీగా తను ఉంది కాబట్టి అనే పాయింట్ ఎఫెక్ట్ మామూలుగా నువ్వు భయపడ్డావా లేదా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యలేదు, అదే అంటే క్వశ్చన్ చేశారు. తనుజ అడిగింది నువ్వు ఎలా తీసుకుంటావు మమ్మల్ని అని చెప్పి, ప్రియా డైరెక్ట్ వంట అని చెప్పి సెలబ్రిటీస్ అండ్ ఇనిషియేషన్ మనీష్ గారు తీసుకుంటారు. బిగ్ బాస్ వి ఆర్ రెడీ. యునానిమస్ గా కొన్ని చాలా డిస్కషన్ మీ నిర్ణయం ఏంటో చెప్పండి. సరే వెళ్దాం, ఏముంది. బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. నేమ్ అన్నారు, రీజన్ అంటే చెప్పండి. I guess she should fight for it. But they should tell the reason. నేను చెప్పాము, బిగ్ బాస్ చెప్పండి అంటే రీజన్స్ స్టార్ట్ చేస్తాం. చెప్పమన్నారు కదా.
వాటర్ ఎవ్రీ టైమ్ సేమ్ అవుతుంది. 5 minutes అవుతే వాళ్ళే ఆన్సర్ ఇస్తున్నారు. సో దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ నాట్ హేస్టింగ్ అంటే డాట్ చేయాలనుకోవట్లేదు. ఓనర్స్ తరఫున ఒక్కరు నామినేషన్కి కారణం చెప్పండి, మిగతా వాళ్ళంతా కూర్చోవచ్చు. మనీష్ గారు. ఎస్. ఫస్ట్ రీజన్ సంజన గారు, మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం అందరికీ, ఇంటి లోపలికి వస్తే పర్మిషన్ తీసుకొని రండి అని. రేషన్ టాస్క్ అయ్యేటప్పుడు అంటే రేషన్ వచ్చినప్పుడు క్లియర్లీ ప్రియాంక గారిని ప్రియా గారిని తనుజ గారు ఇంకా బన్నీ గారు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చారు, ఫిగర్ అవుట్ చేస్తున్నారు అంతా. మీరు వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చేసిండ్రు. వినండి, ఫస్ట్ వినండి అండ్ తర్వాత మీరు కూడా మాట్లాడి గివ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. వచ్చిన తర్వాత కూడా రీజన్ ఏమి ఇచ్చారంటే దువ్వనివ్వనికి ఇచ్చారు అది ఇది అన్నారు. ఆ పాయింట్ చాలా సిల్లీ కూడా అనిపించచ్చు, బట్ మీరంతా మీరే దువ్వెన కిచెన్లో తుడుస్తారా, అది కూడా ఉంది బాత్రూమ్, దాంట్లో అడగచ్చు. సో ఆ రీజన్ కూడా వ్యాలిడ్ రైడ్. మా అందరికి అనిపించింది ఏంటంటే మీరు కావాలని వచ్చారు టు ఈవ్స్ డ్రాప్ అక్కడ ఏమవుతుంది అని. సెకండ్ దాంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా కూడా సెకండ్ మేము అప్పుడు కూడా అడిగాం ఎందుకు వచ్చారు అని. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు, ఇలా వచ్చి అలా తిరుగుతూ వెళ్తున్నారు. మీ వల్ల వేరే ప్లేయర్ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక హార్మనీ అనేది బ్రేక్ అవుతుంది బిట్వీన్ ఏంటి కామనర్స్ ఆర్ టెనెంట్స్ అండ్ మెయిన్ హౌస్ హోల్డర్స్. ఇట్లాంటి స్మాల్ యాక్షన్స్ వల్ల 60 to 70% అందరు రూల్స్ ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవ్వట్లేదు. సింపుల్ కుకింగ్ అండి, సింపుల్ కుకింగ్. ఎవరెవరు వచ్చి అంటే లైక్ ఏదేదో అయింది, కుకింగ్ మీకు వచ్చేసింది ఈవెన్చువల్లీ. దాని మీద మీరు ఒక చిన్న ఫన్ హ్యూమర్ చేసి మేము కూడా అప్రిషియేట్ చేసినాం అది. బట్ ఎవ్రీ టైం ఏదేదో కాన్వర్సేషన్ అవుతుంటే ఆ కాన్వర్సేషన్ బ్రేక్ చేసి మీరు అటెన్షన్ మీ మీద తీసుకొని ఏదో కాంటెంట్ క్రియేట్ చేయడానికి అక్కడ స్క్వీజ్ చేసేస్తుంటారు, వేరే కాన్వర్సేషన్ని అప్రిషియేట్ చేస్తలేరు. మొన్న టేబుల్ మీద అందరం డిన్నర్ చేస్తూ కూర్చుండే మేము వేరే కాన్వర్సేషన్ హెల్తీగా బిల్డ్ చేస్తుండే, మధ్యలో ఇక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ సేమ్ వాటర్ సేమ్ థింగ్ చిన్నదాన్ని ఇంతలా డ్రాగ్ చేసి